సెబీ చైర్మన్ అదానీ సంస్థలో షేర్లు కొంటే తప్పేంటని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు. హిండెన్బర్గ్ ఆర్టికల్ కు శాంక్టిటీ లేదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. సుప్రీంకోర్టుపై సెబీపై రాహుల్ గాంధీకి నమ్మకం లేదని, దేశ ఆర్థిక వ్యవస్థపై దాడి చేసే విదేశీ పత్రికను మాత్రమే నమ్ముతారని విమర్శించారు. భారత మీడియాపై రాహుల్ గాంధీకి నమ్మకం ఉందా లేదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై బంగ్లాదేశ్ పత్రిక ఓ వార్త రాసిందని, రాహుల్కి భార్యలున్నారని బ్లిడ్జ్ పత్రిక రాసిందని, వాటికి రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రఘునందన్. మరి సెబీ చైర్మన్ అయితే షేర్లు కొనుక్కోవద్దా? సెబీ చైర్మన్ షేర్లు కొనొద్దని ఏమైనా భారత ప్రభుత్వం నిషేధించిందా? సుప్రీంకోర్టు ఏమైనా సెబీ చైర్మన్ కొనుక్కోవద్దా? మా జర్నలిస్ట్ మిత్రుల్లో కెమెరామెన్లో పోయి ఆదాని సంస్థలో షేర్లు కొనుక్కుంటే ఆ జర్నలిస్ట్ మిత్రులకి ఆదాని వ్యాపారాలకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఇట్ ఈజ్ ఎ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ, స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఒక కంపెనీలో షేర్లు కొనుక్కున్నారు. షేర్లు అందరూ కొనుక్కున్నట్టు సెబీ చైర్మన్ అయ్యేకంటే ముందు కొన్నదో కాకంటే ముందు కొన్నదో కొని ఉంటుంది. సుప్రీంకోర్టు ఏమైనా సెబీని తప్పు పట్టిందా? హిండెన్బర్గ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద, హిండెన్బర్గ్ రాసినటువంటి వార్తల మీద సుప్రీంకోర్టు ఒక విచారణ జరిపించింది. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ దేశంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సర్వోత్తమంగా విచారణ జరిపేటువంటి సంస్థ సెబీ, షేర్ మార్కెట్కి సంబంధించి చేసింది విచారణ. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. హిండెన్బర్గ్ రాసినటువంటి ఆర్టికల్కి శాంక్టిటీ లేదు అని చెప్పింది. ఏం చెప్పదలుచుకున్నారు రాహుల్ గాంధీ గారు? ఈ దేశంలో సెబీ మీద ఆయనకు నమ్మిక లేదు, ఆదాని మీద నమ్మిక లేదు, సుప్రీంకోర్టు మీద నమ్మిక లేదు, భారత ప్రజాస్వామ్యం మీద నమ్మిక లేదు. ఆయన దేన్ని నమ్ముతాడు? హిండెన్బర్గ్ అనే పేపర్ నమ్ముతాడు. అంటే విదేశాలలో భారతదేశ ప్రతిష్టను మసకబార్చేందుకు రాసేటువంటి కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు రాసేటువంటి సెలెక్టెడ్ జర్నలిస్ట్ మిత్రులు, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ సెలెక్టెడ్ జర్నలిస్ట్ మిత్రులు రాసిన వార్తల్ని రాహుల్ గాంధీ గారు నమ్ముతారు. ఆదాని క్లియర్గా చెప్పిండు, నేను ఢిల్లీకి వచ్చింది రాజీవ్ గాంధీ గారి ప్రోద్బలంతో నా వ్యాపారాన్ని ఢిల్లీకి తెచ్చి ఎక్స్పాండ్ చేసిన అని చెప్పినటువంటి మాటలు రఘునందన్ రావు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో చెప్పలే. మీరు ఆరోపిస్తున్న ఆదాని గారు వచ్చి చెప్పినారు.